మన రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దైవ జనాంగమా, మనిషి జీవితంలో అతిపెద్ద విషాదం ఏమిటో తెలుసా? దేవుడు సృష్టించిన ఉద్దేశాన్ని మర్చిపోయి కేవలం బ్రతకటానికి మాత్రమే జీవించడం. ఆది కాండంలో దేవుడు మనిషిని సృష్టించిన విషయం చాలా లోతైనది. దేవుడు కలుగునుగాక అని చెప్పి వెలుగు సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు, సముద్రాలను సృష్టించాడు. కానీ మనిషి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాటతో మాత్రమే కాదు, తన చేతులతో కూడా నిర్మించాడు. ఇది మనిషికి దేవుడిచ్చే అతిపెద్దమైన విలువ. దైవజనాంగమా, ఈ ప్రపంచంలో నీ విలువ ఫాలోవర్స్, మనీ, స్టేటస్తో కొలుస్తుంది. కానీ దేవుడు నీ విలువను తన శ్వాసతో కొలిచాడు. ఆయన జీవవాయువును ఊదినప్పుడు మనిషి కేవలం శరీరమే కాదు, ఆత్మతో కూడా జీవంగా మారాడు. అందుకే మనిషి లోపల ఎప్పుడూ ఒక ఆత్మీయ దాహం ఉంటుంది. ఎంత సంపాదించినా, ఎంత పేరు వచ్చినా దేవుని సన్నిధి లేకపోతే లోపల ఖాళీగానే ఉంటుంది. ఏదైనా తేట కేవలం అందమైన ప్రదేశమే కాదు, అది దేవుడు మరియు మనిషికి మధ్య ఉన్న సంబంధం ప్రక్రియ. అక్కడ భయం లేదు, కంపారిజన్ లేదు, రిజెక్షన్ లేదు. కానీ పాపం వచ్చిన తర్వాత మనిషి దేవుని సన్నిధి నుండి దూరం అయ్యాడు. అప్పుడు నుండి మనిషి బయట ప్రపంచాన్ని గెలుస్తున్నాడు, కానీ అంతరంగంలో కోల్పోతాడు. దైవజనంగా చాలామంది శరీరాన్ని బలపరుస్తారు, మైండ్ ట్రైన్ చేస్తారు, కానీ ఆత్మ ఆకలితో వదిలేస్తారు. అందుకే ఈ జనరేషన్ డిప్రెషన్ ఎక్కువైపోతుంది, పీస్ అనేది తక్కువైపోతుంది. ఎందుకంటే ఆత్మ దేవుని కోసం సృష్టింపబడింది. దేవుని సన్నిధి లేకపోతే మనిషి సంపూర్ణం కాదు. ఒక ఫోన్ బ్యాటరీ ఛార్జ్ లేకపోతే ఎంత కాస్ట్లీ అయినా సరే యూజెస్ అవుతుందో, అలాగే దేవుని ఆత్మ లేకపోతే మనిషి లోపల బలహీనపడతాడు. కానీ శుభవార్త ఏమిటంటే దేవుడు ఇంకా మనిషిని వెలుగుతున్నాడు. ఆదాము, నీవెక్కడ ఉన్నావు అని అడిగిన దేవుడు ఈరోజు కూడా మన హృదయాన్ని పిలుస్తున్నాడు. నీవు బ్రోకెన్ అయినా, పాపంలో పడిపోయినా, నిరాశలో ఉన్నా దేవుడు నిన్ను వదిలిపెట్టేవారు కాదు. ఆయన నీ ఆత్మను మళ్ళీ జీవింపజేయగలడు. దైవజనాంగమా, నీ సమస్య కంటే నీ ఆత్మ స్థితి ముఖ్యమైనది. ఎందుకంటే దేవునితో దగ్గరైన మనిషి చీకటిలో కూడా వెలుగును కనుగొంటాడు. దైవజనాంగమా, ఈ ప్రపంచంలో ఎంతోమంది గొప్ప మనుషులు పుట్టారు, రాజులు వచ్చారు, సామ్రాజ్యాలు నిర్మించబడ్డాయి. కానీ కాలం వాడిని మర్చిపోయింది. కానీ 2000 సంవత్సరాల తర్వాత కూడా ఒక నామం ఇంకా కోట్లాది హృదయాలను మారుస్తుంది. అదే యేసునామం. ఎందుకో తెలుసా? ఎందుకంటే యేసు కేవలం మనిషి మాత్రమే కాదు, ఒక ప్రవక్త మాత్రమే కాదు, ఆయన దేవుని ప్రేమకు జీవమైన రూపం. మనిషి పాపంలో పడిపోయి దేవునికి దూరమైనప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. పరలోక మహిమ విడిచిపెట్టి ఆ యేసు ఈ లోకానికి వచ్చారు. ఆయన రాజమహల్లో కాదు, పశువుల పాకలో జన్మించారు. ఇది దేవుడు గర్విష్ఠుల కోసం కాదు, విరిగిపోయిన హృదయాల కోసం వచ్చిన చూపిస్తుంది. దైవజనాంగమా, యేసు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చారు, అందులకు చూపు ఇచ్చారు, పాపలను తిరస్కరించలేదు, కన్నీరు పెట్టుకున్న వారిని ఓదార్చారు. ఎందుకంటే ఆయనకు మతం కంటే మనుషులు ముఖ్యం. ఈ ప్రపంచం మన తప్పులను గుర్తిస్తుంది, కానీ యేసు మన భవిష్యత్తును చూస్తారు. శిలువపై ఆయన మరణం ఓటమి కాదు, అది ప్రేమ యొక్క అత్యున్నత ప్రకటన. ఆయన చేతులకు మేకులు కొట్టినప్పుడు కూడా తండ్రి, వీరిని క్షమించుము అని ప్రార్థించారు. ఆ ప్రేమ మనుష్య ప్రేమ కాదు, అది దైవ ప్రేమ. దైవ జనాంగమా, చాలామంది బయట నవ్వుతారు, కానీ లోపల విరిగిపోతున్నారు. శాంతి కోసం ప్రపంచమంతా వెతుకుతున్నారు. కానీ నిజమైన శాంతి యేసు సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే మన ఆత్మ దేవుని కోసం సృష్టింపబడినది. యేసు లేకుండా జీవితం బయటకు నిండినట్లు కనిపించినా లోపల ఖాళీగానే ఉంటుంది. కానీ యేసు హృదయానికి వచ్చినప్పుడు చీకటిలో కూడా వెలుగు వస్తుంది, నిరాశలో కూడా ఆశ వస్తుంది, బలహీనతలో కూడా బలం వస్తుంది. ఆయన సమాధిలో ఉండిపోలేదు, 3వ రోజు తిరిగి లేచారు. అదే ఆశ. సమస్యల కంటే పెద్దవాడు యేసు, పాపం కంటే గొప్పది ఆయన కృప, మరణం కంటే శాశ్వతమైనది ఆయన జీవం. దైవ జనాంగమా, ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా యేసు నిన్ను చూస్తున్నాడు. ప్రపంచం నిన్ను రిజెక్ట్ చేసిన యేసు నిన్ను పిలుస్తున్నాడు. నీ కన్నీరు ఆయనకు కనిపిస్తుంది, నీ బాధ ఆయనకు తెలుసు. ఆయన దగ్గరికి వచ్చిన హృదయాన్ని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. ఇప్పుడు మనం ప్రార్థిద్దాం.
ఈ సందేశం విని ప్రతి హృదయాన్ని తాకము. అలసిపోయిన వారికి విశ్రాంతిని ఇవ్వము. విరిగిపోయిన వారికి స్వస్థతను ఇవ్వము. భయపడుతున్న వారికి ధైర్యాన్ని ఇవ్వము. నీ ప్రేమను ప్రతి ఆత్మ అనుభవించినట్లు చేయము. చీకటిలో ఉన్న వారికి వెలుగులు కనిపించము. యేసు నామములో ప్రార్థన అర్పిస్తున్నాము తండ్రి.